ఈసారి ఎప్పుడైనా చపాతీ, దోస, ఇడ్లీ కానీ చేసుకున్నప్పుడు ఈ చికెన్ గ్రేవీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అమోఘం. దీంట్లో ఒక సీక్రెట్ మసాలా వేశాను. ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. దీనికోసం ఫస్ట్ బాండీలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక టీ స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక 2 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగుతున్నప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగుతుండగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా వేగుతుండగా 3 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇది ఇలా వేగుతుండగా 2-3 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని అవి మగ్గే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కారం, మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నీరు ఇలాగ విడిచిన తర్వాత బాగా కలుపుకొని మీకు కావాల్సినంత వాటర్ వేసుకొని, నేనైతే ఒక టీ గ్లాస్ అంత వేసాను. బాగా చికెన్ ఉడికిపోతుంది. ఇలా ఉడుకుతున్న టైంలోనే ఒక మిక్సీ జార్లో చిన్న ముక్క కొబ్బరి, ఒక టీ స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, చెక్క వేసుకొని పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేసుకొని. ఈ పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా థిక్గా అయ్యే వరకు ఉడికించుకుంటే చికెన్ గ్రేవీ రెడీ.